मैं हूं डॉक्टर हाफिज मोहम्मद ख्वाजा। आइए देखते हैं आज की ताज़ा खबर। పోలీస్ అధికారిగా అత్యున్నత స్థాయిలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తూ ఇంకా 8 సంవత్సరాల అనుభవం, 8 సంవత్సరాల అక్కడ అవకాశం ఉన్నా, సర్వీస్ ఉన్నా దాన్ని వదిలిపెట్టి ఇవాళ అధికార పార్టీ ఏ ఆఫర్ కావాలంటే ఆ ఆఫర్ ఇస్తానంటే కూడా అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ మనతో పాటు ఒక సైనికుడిలా ముందుకు పరుగు పెడుతున్న గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు ఎర్రోల శ్రీనివాస్ గారు, పెద్దలు శ్రీమతి తుల ఉమ గారు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు రాయేశం గౌడ్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దాసోజి శ్రవణ్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, ఇంకా రాజీవ్ సాగర్ గారు, మాజీ ఎమ్మెల్సీ సోదరులు సుభాష్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైన ఎంఎన్సీ నన్న ఇంకా అందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందు ఆసీనులైన పెద్దలకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంత్యుత్సవ శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ గురించి పెద్దలు చెప్పిన అన్ని విషయాలతో ఏకీభవిస్తూ ఒక 2 విషయాలు వారి గురించి నాకు తెలిసినవి, నేను అధ్యయనం చేసినవి మీ ముందు పెట్టాలనుకుంటా ఉన్నాను. మొన్న చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఈ దేశంలో చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పుడు ఏదైతే డీలిమిటేషన్ అని చెప్పి మన గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారో, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక సమావేశం పెడుతున్నాం, మీరు మీ పార్టీ తరఫున మరి ప్రతినిధులను పంపండి అని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి వారికి ఉత్తరం రాయడం జరిగింది. సరే, కేసీఆర్ గారు నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాతో పాటు మన రాజ్యసభ సభ్యులందరినీ కూడా ఆ సమావేశానికి హాజరుగమ్మని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ క్రమంలో ఈ డీలిమిటేషన్ గురించి కొంత అధ్యయనం చేస్తూ ఉంటే నేను ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా చదువుతున్నప్పుడు నేను అనుకోకుండా ఆనాడు రాజ్యాంగం రాసే క్రమంలో, రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ ఏదైతే ఉండేనో, చాలా మంది మేధావులతో కూడిన కమిటీ, దానికి చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ ఉండే. సో ఆ కమిటీ ప్రతి అంశాన్ని సునిశ్చితంగా లోతుగా పరిశీలిస్తూ ఏం చేయాలి, ఏమేం పొందుపరచాలి, మరి ఎన్నో కోట్లాది మంది ఆశలతో ముడిపడ్డ ఈ దేశ భవిష్యత్తు, మరి ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ఉపకులాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని ఉన్న దేశం కాబట్టి దీన్ని ఐక్యంగా ఎట్లుంచాలి, ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అని ఆలోచించే క్రమంలో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని జరిగినాయి ఆనాడు. అంటే ఆ రోజు ప్రతిదాన్ని చాలా ప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తితోని ఏ అంశమైనా లోతుగా చర్చించి ఫైనల్గా రాజ్యాంగంలో పొందుపరిచినారు. ఆ రాజ్యాంగంలో పొందుపరిచే క్రమంలో ఒక చర్చ జరుగుతుంది. కొత్త రాష్ట్రం భారతదేశంలో ఏర్పాటు కావాలి అంటే ఎట్లా జరగాలి, రాజ్యాంగం దానిలో ఏ రకంగా రాజ్యాంగం మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే కొంతమంది అందులో సభ్యులు మాట్లాడుతూ ఏ రాష్ట్రం నుంచి అయితే వేరుపడదలుచుకున్నారో ఆ రాష్ట్రం యొక్క అనుమతి ఉంటేనే, ఆ రాష్ట్రం యొక్క శాసనసభ తీర్మానం చేస్తేనే వేరుపడాలే, లేకపోతే కుదరదు అని కొంతమంది వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, ప్రతిపాదిస్తారు. దాని మీద చర్చ చాలా జరుగుతుంది, 2 రోజులు 3 రోజులు చర్చ జరుగుతుంది. ఆఖరికి చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు. 2 అన్నదమ్ముళ్ళు ఉంటే చిన్నవాడు నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఏరుపడతా అంటే పెద్దవాడు అనుమతి కావాలంటే కుదరది. మందబలంతో మరి నాకు సంఖ్య ఉంది కదా, నేను పెద్దవాడిని కదా, నాకు శక్తి ఉంది కదా, కాబట్టి నేను చిన్నవాడిని శాశ్వతంగా తొక్కి పెడతా అంటే ఆ చిన్నవాడికి ఎన్నటికి కూడా న్యాయం జరగది. ఇదే సూత్రం కొత్త రాష్ట్రానికే కాదు, అల్పసంఖ్యాకులుగా ఉండే మైనారిటీలకు వర్తిస్తుంది, తక్కువ సంఖ్యలో ఉండే మరి ఇతర వర్గాలకు కూడా వర్తిస్తుంది. అదే మాదిరిగా అంటే దానికి ఒక అద్భుతమైన మాట వాడతారు వారు, టిరనీ ఆఫ్ మెజారిటీ. టిరనీ ఆఫ్ మెజారిటీ అంటే మందబలంతో అవతలవాడి గొంతు నొక్కేడు, అది ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు అని మాట్లాడి పొట్లాడి అందరిని ఒప్పించి మెప్పించి ఆర్టికల్ 3లో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మరి ఆ ఉన్న రాష్ట్రం యొక్క అనుమతి అవసరం లేదు అని పెట్టి ఇవాళ మనం తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకే ఒక్కరు, పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన ముందు చూపు గురించి చెప్పడానికి
అంటే ఆయన దశాబ్దాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఊహించి ఎట్లా అర్థం చేసుకోవాలి భారత సమాజాన్ని ఆలోచించి తర్కంతోని లాజికల్గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది. కానీ ఇవాళ 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి 73 సంవత్సరాలు. ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు, ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే, ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు, అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి, దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవం ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, వారితో పాటు కొట్లాడిన ఇంకా వేలాది లక్షలాది మంది స్వాతంత్ర సమరోద్యమంలో ఎంత కీలక పాత్ర అయితే పోషించిండ్రో, స్వాతంత్రానంతరం ఇవాళ ఆధునిక భారతానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పునాదేసిన వారందరి సమకాలికుడు, వారందరితో పాటు ధీటైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎవరికి రెండో ఆలోచన అవసరం లేదు. వాస్తవం అది. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసింది వారు. అంత గొప్ప రాజ్యాంగం అని ఎందుకంటున్నా అంటే, ఒకసారి మీరు ఆలోచించండి. దేశానికి స్వాతంత్రం వచ్చినాడు ఇవాళ చాలా మంది తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు, ఎప్పుడు దేశం ఇట్లే ఉండే అన్నట్టు మాట్లాడతారు. ఎప్పుడు దేశం ఇదే రూపంలో లేకుండే. ఆనాడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో, భారతదేశంలో చిన్న చిన్న టుకుడాలు. ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయాల 565 చిన్న చిన్న రాజులు, సామంత రాజులు, జమీందారులు, వాళ్ళ కింద ఇంకోడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అందరు వాటి. ఇది ఆనాటి పరిస్థితి. ఇక మీకు తెలుసు ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు, ఎన్ని సంస్కృతులు. నలుగురు కలిసి ఉండాలంటే చాలా కష్టం. నలుగురు మనుషులు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చూసుకుంటారు. వాని కులం నాదొకటి కాదనో, వాని మతం నాదొకటి కాదనో, వాని భాష నాదొకటి, ఏదో ఒకటి మొత్తానికి కలిసి ఉండు కష్టం. మరి అట్లాంటిది ఇన్ని వైవిధ్యాలు ఉన్న ఈ దేశాన్ని శాశ్వతంగా ఒక సుదీర్ఘకాలం ఉండాలి, కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్, ఆ తర్వాత మొట్టమొదటి ఎస్ఆర్సి డాక్టర్ ఫజల్ అలీ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, అందరూ కూడా ఆలోచించి చాలా మంది మేధావులు గట్టి పునాది పడాలి, దేశం ఐక్యంగా ఉండాలి, భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు. ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, కానీ మన దేశం అట్లా కావద్దు, శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటి ఎస్ఆర్సి పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు. అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు. ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే, భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే, ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది, ఒకరితో ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది, పంచాయతీలు తక్కువైతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక్క భాష ఉండాలనేది మంచి ఆలోచననే. కానీ ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్నది మాత్రం తప్పు. అవసరమైతే ఒక భాషకు 4 రాష్ట్రాలున్నా తప్పులేదు, 5 రాష్ట్రాలున్నా తప్పులేదు అని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించి, అంటే తెలంగాణ అనే కాదు, ఎవరైనా సరే అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, పరిపాలన సౌలభ్యం కోసం చిన్నగా ఉంటే తప్పేం లేదని ఆలోచన చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నాయకత్వంలో, వారి ఆలోచనలో, ఆనాడు న్యాయశాఖ మంత్రిగా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అల్టిమేట్గా భారత రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది మన దేశానికి వేసింది. ఇవాళ కూడా అదే రాజ్యాంగం. పాలకులు మారొచ్చు, పాలకులు అప్పుడప్పుడు తప్పులు చేయొచ్చు, పాలకులకు అప్పుడప్పుడు కొన్ని వేరే ఆలోచనలు రావచ్చు, కానీ అల్టిమేట్గా ఆ రాజ్యాంగం దాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పటిష్టంగా ఏర్పాటు చేసి, అంటే ఇవాళ మీరు చూసినారు, నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ గారు ఒక 12 బిల్లులు అక్కడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి 12 బిల్లులు పంపింది. ఏది గవర్నర్. గవర్నర్ ఏం చేసిండు, నా ఇష్టం, నేను దీన్ని సంతకం పెట్టా అని చెప్పి 7 నెలల్లో 10 నెలల్లో ఆయన కింద పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. సంతకం పెట్టలే, నేను పెట్టా అన్నాడు. అల్టిమేట్గా ఏమైంది, తమిళనాడు ప్రభుత్వం విధి లేక సుప్రీంకోర్టుకు పోయింది. మనకు కూడా గతంలో అయింది, మీకు యాదకు ఉండాలి. మనం పంపిన బిల్లులు కూడా ఇట్లే పైకి వెళ్ళి ఫోన్ రాకపోతే మోడీయో అమిత్ షానో ఫోన్ చేయకపోతే నేను చెయ్యా, ఎందుకంటే మీరు వాళ్ళు మాతో ఒకటిగా లేరు కాబట్టి మేము చెయ్యమని చెప్పి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పని చేసింది, ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను అట్లే దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చేస్తే తమిళనాడు ప్రభుత్వం నిన్న కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్పష్టంగా చెప్పింది, భారత రాజ్యాంగం ప్రకారం
గవర్నర్ పాత్ర చాలా చిన్నది.